నీ అవ ఊర్లో స్టేషన్ పెట్టుకొని ఏడుకోబోయి ఎక్కాల్సి వస్తుంది. అరే ముత్తెమంతసేపు ఆపితే అలా ముళ్ళేం పోతుందో. పట్టాలు మన జాగలకి వెళ్ళేస్తారు, మన భూములలో బంగ్లాలు కడతారు, కానీ మనల్నే ఎక్కనియరా. గంత దూరం పోవాలే, ఈ బండి ఎక్కితే చెప్పున పోతునుగా అని ఫీల్ అవుతుంటారు ఊర్లో రైలు బండి ఆగకుంటే. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే రైట్, మంచిర్యాలకు వందే భారత్ రైలు భాగ్యం వచ్చిందేగా. సికింద్రాబాద్ కెళ్ళి నాగపూర్ పోయే బండి ఆగుడు చాలా అయింది. మళ్ళా సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు, స్టేట్ మంత్రి వివేక్ సారు, పెద్దపల్లి ఎంపీ వంశీ సారు గా కార్యం సురువు చేసిరు పొద్దుగాల. ఇన్నొద్దులు వందే భారత్ రైలు స్టాప్ లేకుండే. మంచిర్యాల పెద్ద స్టేషన్ చుట్టూ కంపెనీలున్న ఏరియా చాలా మంది తిరుగుతుంటారు. బండి ఆగేటట్టు చూడాలని ఎంపీ సార్ ను పబ్లిక్ గోరుడు తోటి సెంటర్ వాళ్ళతో మాట్లాడి గా సౌలత్ చేయించిండు అన్నట్టు. లోకల్ వాళ్ళకి ఫాయిదా అయ్యే పని చేసినందుకు వంశీ సార్ ను తారీఫ్ చేసిండు సెంటర్ మంత్రి సారు. అట్లనే స్టేషన్ సౌలతి మారుస్తాం అన్నాడు. గిట్లా ఎయిర్పోర్ట్ ఎవరు ఉండదో నెక్స్ట్ ఈ మంచిర్యాల స్టేషన్ ను అట్లా 26 కోట్లతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఫోటో తీసుకోండి ఒకసారి, ఈ ఫోటో మన దొరకది. అందరు వందే భారత్ రైలు సౌలత్ వాడుకోవాలని కోరిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. ఎంపీ సాబ్ జరా సునియే, కేరళ ఎక్స్ప్రెస్ ఎట్లనన్నా చేసి ఇక్కడ స్టాప్ చేయాలి. పెద్దపల్లి పార్లమెంట్ కెళ్ళి 17 రైల్వేకు 10,000 కోట్ల ఆమ్దాని వస్తుందట. అందుకే వాళ్ళతోటి మాట్లాడి ఏమేం కావాలో అవన్నీ తెస్తామని వంశీ సార్ మాట ఇచ్చిండు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా లేఖ రాసినాము, అశ్విని వైష్ణవ్ గారికి రిక్వెస్ట్ పెట్టినాము. వారు నాకు దానికి రెస్పాన్స్ కూడా ఇచ్చినారు. దీని మీద మేము పనిచేస్తామని చెప్పి త్వరలో దాని మీద కూడా మేము దాన్ని టేకప్ చేసి. అప్పట్లో పెద్దలు కాక వెంకటస్వామి సారు, ఇప్పుడు వివేక్ సారు, వంశీ సారు ఈ ఏరియాను మస్తు డెవలప్ చేస్తున్నారని తారీఫ్ చేసిరు పబ్లిక్. పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు పార్లమెంట్ లో కూడా గొంతు తీసుకొని దీన్ని సాధించడం వారిని చాలా అభినందించాల్సిన విషయం. ఇక మంచిర్యాలకెళ్ళి హైదరాబాద్ కెంచి మంచిర్యాల పోయేటోళ్ళు వందే భారత్ రైలు ఎక్కుతారంటే జప్పున పోతారు. మళ్ళీ బండిలో మంచి సౌలతులు ఉంటాయి. చూడుండ్రు మరి.